నవంబర్ 12 చరిత్రలో ఈరోజు మహామన్ మదన్ మోహన్ మాలవ్య 1946 నవంబర్ 12న వారణాసిలో మరణించారు. మహామన ప్రఖ్యాత భారతీయ స్వాతంత్ర సమరయోధుడు, విద్యావేత్త, ఇంకా సంఘ సంస్కర్త. ఆయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం BHU స్థాపనకు ప్రసిద్ధి చెందారు. బ్రిటిష్ పాలనలో దేశంలో స్వదేశీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం మదన్ మోహన్ మాలవ్య సాధించిన గొప్ప విజయం. యూనివర్సిటీ నిర్మాణానికి విరాళాలు సేకరించేందుకు మాల్వియా పెషావర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లారు. 1 కోటి రూపాయల 64 లక్షలు డిపాజిట్ చేశారు. మొత్తం డబ్బు జమ అయిన తర్వాత 5 లక్షల గాయత్రి మంత్రాల పఠనంతో 1916 ఫిబ్రవరి 4న BHU భూమి పూజ జరిగింది. దీంతో పాటు యూనివర్సిటీ నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. మదన్ మోహన్ మాలవ్య భారతీయ విద్యాస్థాయిని పెంచడంలో ఇంకా దేశ నిర్మాణం కోసం యువతను ప్రేరేపించడంలో ముఖ్యమైన పాత్రను పోషించారు. భారత స్వాతంత్ర పోరాటంలో మాలవ్య కూడా చురుకుగా పనిచేశారు. ఇంకా 4 సార్లు కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. దీంతో ఆయనకు మహామాన బిరుదు ఇవ్వబడింది. ఆయన ఆదర్శాలు ఇంకా సూత్రాలు భారతీయ సమాజంలో విద్య మాత్రమే కాకుండా సాంస్కృతిక ఇంకా సామాజిక సంస్కరణలకు కూడా మార్గం సుగమం చేశాయి. విద్యారంగంలో, సామాజిక సేవా రంగంలో ఆయన చేసిన కృషి ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. 2014లో మరణానంతరం ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది. నవంబర్ 12న మాజీ ప్రధాని ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించడంతో ఆ పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. ఈ సంఘటన తర్వాత కాంగ్రెస్లో ఆర్గనైజేషన్ కాంగ్రెస్, దీనికి పాత భావజాలమనుంది. ఇంకా ఇందిరా కాంగ్రెస్, దీనికి ఇందిరాగాంధీ మద్దతు ఉంది. ఈ రూపంలో 2 వర్గాలు ఏర్పడ్డాయి. నిజానికి నెహ్రూ మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు. కానీ ఆయన మరణానంతరం ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో యువత, అనుభవం లేని ఇందిరకు కాంగ్రెస్ సీనియర్ నేతల నుంచి పూర్తి మద్దతు లభించలేదు. 1969లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవరెడ్డికి బదులుగా ఇందిరా మద్దతు ఇవ్వడంతో పార్టీలో విభేదాలు పెరిగాయి. ఈ ఘటన తర్వాత కాంగ్రెస్లో చీలిక వచ్చింది. 1969 నవంబర్ 12న ఇందిరాగాంధీని కాంగ్రెస్ నుండి బహిష్కరించారు. దీనికి ప్రతీకగా ఆమె ఇందిరా కాంగ్రెస్ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసి మెజారిటీ సాధించాక ప్రధానిగా కొనసాగారు. తర్వాత ఇందిరా కాంగ్రెస్ ప్రధాన కాంగ్రెస్గా అవతరించింది మరియు ఇందిరాగాంధీ 1984 వరకు దేశాన్ని నడిపించారు. 1930 నవంబర్ 12న లండన్లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభమైంది. భారతదేశంలో రాజకీయ సంస్కరణలను చర్చించే లక్ష్యంతో బ్రిటిష్ ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహించింది. దీనికి బ్రిటిష్ ప్రభుత్వం, భారత రాచరిక రాష్ట్రాల ప్రతినిధులు, ఇంకా వివిధ భారతీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. అయినప్పటికీ అనేక మంది ప్రముఖ నాయకులు ఆ సమయంలో జైల్లో ఉన్నందున దీనిని భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించింది. మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉద్దేశం భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల అవకాశాలను పరిగణలోకి తీసుకోవడం. ఇది భారతదేశంలో బ్రిటిష్ పాలనను మరింత స్థిరీకరించగలదు. అయితే కాంగ్రెస్ ప్రతినిధులు గైర్హాజరు కావడంతో ఈ సదస్సు సమర్థవంతంగా విజయవంతం కాలేదు. తరువాత 1931లో భారత స్వాతంత్ర పోరాటంలో ఇతర నాయకుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి 2వ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ భారతదేశంలో బ్రిటిష్ పాలనపై పెరుగుతున్న అసంతృప్తిని, ఇంకా స్వాతంత్ర డిమాండ్ను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి అవకాశం కల్పించింది. 1984 నవంబర్ 12న బ్రిటన్లో 1 పౌండ్ నోటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నోటు సుమారు 150 సంవత్సరాల పాటు చెలామణిలో ఉన్న తర్వాత నిలిపివేయబడింది. ఇంకా దాని స్థానంలో 1 పౌండ్ నాణెం విడుదల చేయబడింది. బ్రిటిష్ కరెన్సీ స్థిరత్వం ఇంకా భద్రతను పెంచే లక్ష్యంతో ఈ చర్య తీసుకోబడింది. మెటల్ నాణాలు కాగితం నోట్ల కంటే ఎక్కువ మన్నికైనవని, ఇంకా ఎక్కువ కాలం మన్నుతాయి. ఇవి రోజువారీ లావాదేవీలకు మరింత అనుకూలంగా ఉంటాయి. ఈ మార్పు బ్రిటన్ ద్రవ్య చరిత్రలో ఒక ముఖ్యమైన దశ. ఇది నాణేల ఆధారిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది, ఇంకా అనేక ఇతర నాణాల మార్పులకు మార్గం సుగమం చేసింది. 19
1946 నవంబర్ 12న చికాగోలోని ఎక్స్చేంజ్ నేషనల్ బ్యాంక్ యుఎస్లో మొదటి డ్రైవ్-ఇన్ బ్యాంకింగ్ సేవను ప్రారంభించింది. బ్యాంకింగ్ సౌకర్యాలను పొందేందుకు బ్యాంకు లోపలికి వెళ్లాల్సిన అవసరం లేకుండా కస్టమర్లు తమ కారు నుండి నేరుగా లావాదేవీలు చేసుకునేందుకు ఈ సేవను అనుమతించింది. ఈ కొత్త సేవలో బ్యాంకు ఉద్యోగులు వారి అవసరాలను తీర్చడానికి కిటికీల వద్ద కస్టమర్ల కార్లను సందర్శిస్తారు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది, ఇంకా బ్యాంకింగ్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. డ్రైవ్-ఇన్ బ్యాంకింగ్ ఈ మోడల్ త్వరలో ప్రజాదరణ పొందింది. ఇంకా ఇతర బ్యాంకులు కూడా దీన్ని స్వీకరించాయి. డ్రైవ్-ఇన్ బ్యాంకింగ్ అమెరికాలో వినియోగదారుల అనుభవాన్ని మార్చింది, బ్యాంకింగ్ సేవలను సులభంగా ఇంకా వేగవంతంగా యాక్సెస్ చేసింది. 1970 నవంబర్ 12న బోలా తుఫాను తూర్పు పాకిస్తాన్ ఇంకా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలను తాకింది. ఇది చరిత్రలో అత్యంత విధ్వంసక ఉష్ణమండలీయ తుఫానులలో ఒకటిగా పరిగణించబడుతుంది. తుఫాను భారీ వినాశనానికి కారణమైంది. సుమారు 3 నుండి 5 లక్షల మంది ప్రజలు మరణించారు మరియు అనేక తీర ప్రాంత గ్రామాలను పూర్తిగా నాశనం చేశారు. బోలా తుఫాను తీవ్రత ఇంకా ఆకస్మిక వరదల కారణంగా తీర ప్రాంతాలకు సహాయక చర్యలు మరియు సహాయక సామాగ్రిని చేరవేయడం చాలా కష్టంగా మారింది. ఈ విపత్తు లక్షలాది మంది ప్రజల నివాసాలను మరియు జీవనోపాధిని తీసివేసింది. ప్రభావిత ప్రాంతాల్లో ఆకలి ఇంకా వ్యాధులకు దారితీసింది. ఈ విషాదం సహాయక చర్యలలో జాప్యం మరియు ప్రభుత్వ ప్రతిస్పందన విమర్శలకు దారితీసింది. ఇది బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటానికి మరింత ఆజ్యం పోసింది. బోలా తుఫాను ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే కాకుండా బంగ్లాదేశ్లో సామాజిక ఇంకా రాజకీయ మార్పులకు కూడా స్ఫూర్తినిచ్చింది. న్యూమోనియా గురించి అవగాహన పెంచడానికి మరియు ఈ వ్యాధి నుండి మరణాలను నివారించడానికి అంకితం చేయబడిన నవంబర్ 12న ప్రపంచ న్యూమోనియా దినోత్సవం జరుపుకుంటారు. న్యూమోనియా వల్ల సంభవించే మరణాలు, దాని లక్షణాలు, చికిత్స ఇంకా నివారణ పద్ధతుల గురించి ప్రతి సంవత్సరం ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ రోజు కృషి చేస్తుంది. న్యూమోనియా అనేది తీవ్రమైన శ్వాసకోశ సంక్రమణం. ఇది ప్రపంచవ్యాప్తంగా పిల్లలు మరియు పెద్దలకు ఆరోగ్య సంక్షోభం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా ఇతర ప్రపంచ సంస్థలు ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ఉద్దేశం న్యూమోనియా ప్రభావాల గురించి అవగాహన పెంచడం మరియు దానిని అంతం చేయడానికి చర్యలు తీసుకోవడం. ఈ రోజు ద్వారా వివిధ దేశాల్లోని ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఇంకా ప్రభుత్వేతర సంస్థలు కలిసి న్యూమోనియా లక్షణాలు, చికిత్స ఇంకా నివారణ చర్యల గురించి సమాచారాన్ని వ్యాప్తి చేస్తాయి. తద్వారా ప్రజలు ఈ వ్యాధి గురించి సరైన సమాచారాన్ని పొందవచ్చు, సకాలంలో చికిత్స పొందవచ్చు.